శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 200 మంది కళాకారులకు టవల్స్ పంపిణీ చేశారు. గతంలో లాగే ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని కూడా పాటు పుస్తకాలు కూడా అందజేశారు. తన దగ్గర పనిచేస్తున్నటువంటి సుమారు చాలా మంది వర్కర్లకు సహాయ సహకారాలు అందిస్తున్నామంటున్న ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నారు. ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలకు సహా ఈరోజు 200 మంది కళాశాలకైతే టవల్ పంపిణీ కార్యక్రమం చేశారు. నిత్యము ఎస్ఎస్ఎస్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు అనంతరం అలాగే విద్యార్థులకి బుక్స్ కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ ఇవ్వడము, అలాగే పేద ప్రజానీకానికి ఎటువంటి దాన ధర్మాలు చేయడం, అలాగే దేవాలయం నిర్మించడానికి సహకారాలు చేయడము. అయితే ఈ మధ్యకాలంలోనే ఆయన మరిన్ని వివరాలు చెప్పడానికి మన దగ్గర ఉన్నారు. సార్, ఈ మధ్యకాలంలో మీరు ఒక సినిమాను సహా నిర్మించారు. ఒక సినిమాని నిర్మించి ఈ మధ్యకాలంలో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు పేదల పట్ల మీకుండే కృతజ్ఞత ఏంటి? నేను డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ 3 months ముందు ఒక సినిమా శకలక శంకర్ హీరోగా ఎస్ఎస్ఎస్ ప్రొడక్షన్ ద్వారా తీయడం జరిగినది. అవి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. వచ్చే నెలలో విడుదలకి సిద్ధం అవుతున్నది. డేటు ఇంకా నిర్ణయించుకోలేదు. డేటు టైటిల్ ముందుగా ప్రకటిస్తాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని నమస్కరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంతవరకు ఈ జిల్లాలో ఏ సేవా కార్యక్రమాలు మీరు చేశారు? ఈ ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాటర్ సప్లై అని, అంబులెన్స్ కార్యక్రమం అని, మళ్ళీ పేదలకు వస్త్రదానాలు అవని, భోజనాలు అవని, అందరికీ మన ఫ్యాక్టరీ దగ్గర భోజనాలు వండించి ఎవరెవరికో మధ్యాహ్నం పూట పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భోజన కార్యక్రమం అని, పంపిణీ కార్యక్రమం, మరియు నీరు వాటర్ లేని గ్రామాలకి మన ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకులతో వాటర్ సప్లై కార్యక్రమాలు, మరియు పేద వాళ్ళకి బాగులేని వాళ్ళకి నగదు సహాయ కార్యక్రమాలు, లేకపోతే పెళ్లి చేసుకున్న వారికి ఎంతో కొంత నగదు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి వస్త్ర కార్యక్రమాలు, పెళ్లి చేసుకునే పిల్లలకు పేదవాళ్ళకి వస్త్రాలు పంపిణీ కార్యక్రమము, మరియు పట్న వీళ్ళకి కార్మికులకు వస్త్ర కార్యక్రమము, ఆటో వర్కర్స్కి యూనిఫార్మ్స్. సరే, ఈ మధ్య కాలంలో ఒక 10 days అవుతుంది, స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి. మీకు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. గత ఏడాదిలో సహా మీరు బుక్స్, పెన్నులు విద్యార్థులకి సప్లై చేశారు. ఈ ఏడాది మీరు సప్లై చేస్తున్నారా లేదా? ఈ ఏడాది కూడా పెన్నులు, బుక్స్ సప్లై చేస్తున్నాం. ఆల్రెడీగా మొదలుపెట్టాము. 4-5 స్కూళ్ళకు సప్లై చేసాము. పెన్నులు, స్కేల్స్, ప్యాడ్స్ ఇవన్నీ ఇస్తున్నాము. బుక్స్ పిల్లలు భవిష్యత్తులో మంచి విద్యావంతులు అవ్వాలని కోరుకుంటూ ఇస్తున్నాము. మన ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు నడిపించుకుంటూ అలాగా వెళ్తున్నాను. సార్, మీరు ప్రముఖ వ్యాపారవేత్త ఈ శ్రీకాకుళం పట్టణంలో. అలాగే ఈ మధ్య కాలంలో ఒక కమెడియన్ యాక్టర్ శకలక శంకర్తో ఒక మూవీని తీశారు. ఆ మూవీ పట్ల ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏ డేట్లో రిలీజ్ అవుతుంది? మూవీ తేదీ ఖరారు చేయలేదు. నెక్స్ట్ మంత్లో మూవీ విడుదల చేయాలనుకుంటున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. ఈ నెలాఖరికల్లా అయిపోతుంది. మంచి ముహూర్తం చూసి విడుదల చేస్తున్నాను. మీరు ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త, మీకు ఒక పారిశ్రామికం ఉంది, అలాగే ఒక జాబులు, ఒక రెస్టారెంట్ ఉంది. మీ కార్మికులతో మీరు ఎట్లా ఉంటారు? మీ కార్మికులకి మీకు అవినాభావ సంబంధాలు ఎట్లా ఉంటాయి? మీరు ఎంతమంది కార్మికులు మీ దగ్గర వర్క్ చేస్తున్నారు? మాకు ప్లేవుడ్ ఫ్యాక్టరీ, జాబిలీ రెస్టారెంట్ ఉంది. దగ్గర 250 మంది కార్మికులు వర్క్ చేస్తున్నారు నా దగ్గర. ప్రతి కార్మికుడు నా మనిషి అనుకొని నేను ముందుకెళ్తూ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఎవరు నా దగ్గర నుంచి మానేయాలని ఎవరు అనుకోరు. ఈరోజు వరకు అదే జరుగుతుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారో కంటిన్యూషన్ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. వాళ్ళే మనకి అడుగుంటున్నారు. మనమంతే మన బంధం అన్నా తమ్ముళ్ళ అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి వర్కర్స్తూ ఉంటాం. కాబట్టి మాకు ఎటువంటి ఇది లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకే కుటుంబంలా ఉంటాం. అయితే ఎస్ఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు ఈరోజు
పేద ప్రజల పట్ల అలాగే వర్కర్స్ పట్ల ఎప్పుడూ ఆత్మీయంగా ఉండాలి. అలాగే దాన ధర్మాల పట్ల కానీ అలాగే వ్యాపార రీతిలో కానీ సినీ రంగానికి ప్రత్యేకంగా ఈ ఏడాది ఆయన మొదలుపెట్టడము ఆయనకి చాలా సంతోషం ఉంది. పేదల పట్ల ఈరోజు చేస్తున్న ఈ ఎస్ఎస్ఎస్ ట్రాన్స్పోర్టబుల్ టెస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు అయితే ఆయనకి దేవుడిచ్చిన వరమని చెప్పుకోవచ్చని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.